Christ is the intercessor. క్రీస్తు విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నారు. It is a picture of what Christ did for us all. క్రీస్తు మన కొరకు చేసినదంతా ఇదే సూచిస్తా ఉంది. Jesus is the ultimate intercessor. యేసు క్రీస్తు ఆయన విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు. He stood between the sinful human and angry God. అన్ని వేళలా పాపము చేసినటువంటి ప్రజలకును దేవుని ఉగ్రతకు మధ్యలో నించొని ఉన్నారు. And the Holy Spirit also is ready to help you. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Our ministry is a ministry of intercession. మన పరిచర్య, మన సేవ అనేది విజ్ఞాపన చేసే సేవగా ఉండాలి. If you already have been an intercessor, నీవు ఇదివరకే విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉంటే you keep that position నీవు ఆ స్థాయిని అలాగే కాపాడుకో. and also increase your intercession. అదే రీతిగా ఆ విజ్ఞాపనను ఎక్కువ చెయ్యి. That is the responsibility of our mission. మన ఆశయాల్లో ఒక బాధ్యత అది. And be involved, make others also to involve in intercession. అదే రీతిగా విజ్ఞాపనలో నువ్వు ఉండాలి, నీతో పాటు ఇంకా కొంతమందిని కూడా సమకూర్చాలి. It is a spiritual war. అది ఆత్మీయ పోరాటము. In Ephesians 6 you see ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. it is a spiritual warfare. అది ఆత్మీయ యుద్ధము. It is warfare with the rulers, అది అధికారులతో, నాయకులతో యుద్ధము. forces of this world, ఈ లోక సంబంధమైనటువంటి శక్తులతో పోరాటము, forces of darkness, చీకటి శక్తులతో పోరాటము, forces of evil powers. ఆ యొక్క దురాత్మలతో పోరాటము. 1 Timothy మొదటి తిమోతి 2nd chapter 2వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. Those are the words of St. Paul. పౌలు చెప్తున్నటువంటి మాటలు ఈ రీతిగా ఉన్నవి. First to underline that word, first of all. మొట్టమొదటగా అనేటువంటి ఆ మాటను మనము గమనించాలి. If you are not an intercessor, నీవు విజ్ఞాపన చేసే వ్యక్తివి కాకపోతే you are the child of the devil. నీవు కేవలం దయ్యమునకు బిడ్డగానే You ఉంటావు. don't have wisdom at all. నీకు ఎలాంటి జ్ఞానం అనేది ఉండదు. You are not fitted to God's work. దేవుని పనికి నువ్వు ఎంత మాత్రం తగవు. You are not interceding for anything. ఎవ్వరి కోసం దేని విషయమైన విజ్ఞాపన అనేది చెయ్యవు. Yeah, take up one person in intercession ఒక విజ్ఞాపన చేయుట కొరకు ఒక వ్యక్తిని పట్టుకో, and intercede for him. అతని కొరకు విజ్ఞాపన చెయ్యి. Intercede for her. ఆమె కోసం విజ్ఞాపన చెయ్యి. You will be treated as God treated Moses. అప్పుడు దేవుడు మోషేని ఎలాగైతే చూశాడో అదే రీతిగా నిన్ను చూస్తాడు. You will be treated as Phinehas. నీవు ఫీనెహాసు వలె దేవుని దృష్టిలో ఉంటావు. You will be treated like Abigail. నీవు అబిగయీలు వలె దేవుని దృష్టిలో ఉంటావు. And here in the word of God says kings and authorities, you have to intercede for them. ఇక్కడ చూసినట్టయితే రాజుల కొరకు అధికారుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. You have to pray for all the kings, రాజులందరి కొరకు మనం ప్రార్థించాలి. irrespective of tribe or caste. ఎలాంటి కులము లేదా తెగ ఎలాంటి సంబంధం అనేది లేకుండా, తేడా లేకుండా, Even if you don't like that person, ఒకవేళ నీకు ఆ వ్యక్తి అంతగా ఇష్టం లేకపోయినా, even if you don't like that minister, ఆ యొక్క మంత్రిని నువ్వు ఇష్టపడకపోయినా, you have to intercede for his salvation. అతని రక్షణ కొరకు, అతని కొరకు విజ్ఞాపన చేయవలసిందే. Romans 10th chapter రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. Heart desire. ఇక్కడ అతని హృదయాభిలాష గురించి చెప్తూ ఉన్నాడు. Yeah, what is your heart desire? మరి నీ హృదయాభిలాష ఏంటి? To intercede. మరి నీవు ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు ఇష్టత కలిగి ఉన్నావా? Intercede
Interceding means investing. విజ్ఞాపన చేయడం అనేది పొదుపు చేయడము. It is like investing. అది కొంత పొదుపు చేయడం లాంటిది. Some years back, కొన్ని సంవత్సరాల క్రితము God gave me to pray for Chandrababu Naidu. దేవుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు గూర్చి ప్రార్థించమన్నారు. I wanted them to write on the board. నేను దాన్ని బోర్డ్ పైన రాయాలి అని చెప్పాను. So that day they wrote that his name, that we should pray the whole day for him. మనం చేసే అనుదిన భారాల బోర్డ్ పైన ఆ దినము అతని కొరకు ప్రార్థించాలి అని చెప్పి ప్రార్థన And చేయించాను. we all prayed for him. అదే రీతిగా మేమందరం అతని కొరకు ప్రార్థించాము. What type of news we heard that day? ఆ దినమే మేము ఎలాంటి సమాచారం విన్నామంటే, A bomb was set for his vehicle. Well, his vehicle was going. అతని వెహికల్ వెళ్తున్నప్పుడు అతన్ని పేల్చేయడానికి ఒక బాంబు అనేది పెట్టారు అన్న సమాచారం మేము విన్నాము. What happened? ఏం జరిగింది? It was blasted up. And his vehicle also went up. అతని ఆ వెహికల్ అది పేలి ఎగిరిపోయింది. And he was there in that vehicle. అతను అదే వెహికల్లో ఉన్నాడు. But we learned that nothing happened to him. అయినప్పటికీ మేము విన్నాము అతనికి ఏం జరగలేదు అని. Then immediately we thought, అప్పుడు మేము వెంటనే అనుకున్నాము, what we intercessed, దేవుడు మనల్ని ఎలాగా విజ్ఞాపన ఎవరి కోసం చేయమన్నారో, and God helped him. దేవుడు అదే రీతిగా చేసినప్పుడు అతనికి సహాయం చేశాడు. Yeah, you have to pray for the people, all authorities like that. మనము అందరి అధికారుల కొరకు ఆ రీతిగా ప్రార్థించాలి. God wants you to be a intercessor. దేవుడు నిన్ను ఒక విజ్ఞాపన కర్తగా ఉండాలి అని కోరుతున్నాడు. But don't be a foolish man or foolish woman. అంతేగాని ఒక అవివేకిగా అవివేకురాలిగా మాత్రం ఉండొద్దు. May God help you. దేవుడు నీకు సహాయం చేయును గాక. Let us pray. ప్రార్థించుకుందాము.